రైట్. ఈరోజు వచ్చేసి మనం ప్రాఫిట్ లాస్ చూద్దాం. ఓకే రైట్. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్స్ ఫామ్ లోనే ప్రాఫిట్ లాస్ నేర్చుకుందాం మనం. ఓకే, లేదంటే ఫస్ట్ చూడండి. ఫస్ట్ కొంచెం ఇంట్రొడక్షన్ ఇస్తాను, దాని తర్వాత వచ్చేసి ఓకే రైట్. ప్రాఫిట్ లాస్ చూడండి. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, మార్కెట్ ప్రైస్. చూడండి, జనరల్గా వచ్చేసి మనం మార్కెట్లోకి వెళ్ళాం అనుకోండి, ఏదైనా ఒకటి తీసుకున్నప్పుడు వస్తువు దాని మీద ఎంఆర్పి ఉంటుంది. ఫస్ట్ ఒకటి ఎంఆర్పి, సపోజ్ రేట్ ఉంటుంది, దాన్ని మార్కెట్ ప్రైస్ అంటారు. దాని మీద బిల్ లేబుల్ ప్రైస్. మళ్ళీ దాంట్లో వచ్చేసి కొంత తగ్గిస్తాడు, డిస్కౌంట్ ఇస్తాడు. డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఏమవుతుంది, అది సెల్లింగ్ ప్రైస్, మనకు అమ్మే ప్రైస్. దాంట్లో వాడికి ప్రాఫిట్ ఉంటుంది. ఒకవేళ ఆ ప్రాఫిట్ తీసేసినాం అనుకో, వచ్చేదే కాస్ట్ ప్రైస్, వాడు కొన్న ప్రైస్. సో ఇక్కడ ఏంటంటే కాస్ట్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్. ఒకడు ఎవరైనా మార్కెట్లో ఒక పర్సన్ ఒక వస్తువును కొంటాడు, దాన్ని కాస్ట్ ప్రైస్. సపోజ్ 100కి కొన్నాడు అనుకోండి, దాన్ని కాస్ట్ ప్రైస్ అంటారు, కొన్న వెల తెలుగులో. ఓకే, ద సేమ్ వే దాన్ని వాడు కొంత 10 రూపీస్ లాభం పెట్టుకొని, ప్రాఫిట్ పెట్టుకొని ఏం చేస్తాడు, సెల్ చేస్తాడు 110కి. ఓకే, ఇన్ కేస్ ఇంకొకడు ఏం చేస్తాడంటే 100 రూపాయలు కొంటాడు, దాని మీద ఏం చేస్తాడంటే వాడు 120 రూపీస్ అని మార్క్ చేస్తాడు బిల్. కాస్ట్ ప్రైస్ 100 కొని 120 రూపాయలని మార్క్ చేస్తాడు. తర్వాత ఏం చేస్తాడు, 10 రూపాయలు వచ్చేసి డిస్కౌంట్ ఇస్తాడు, డిస్కౌంట్. సో ఇక్కడ ఏంది చూడండి, కాస్ట్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్కి ప్రాఫిట్ కానీ లాస్ కానీ డిపెండ్ అవుతుంది. కాస్ట్ ప్రైస్కి ప్రాఫిట్ యాడ్ చేస్తే సెల్లింగ్ ప్రైస్ వస్తుంది. ఓకే, ఇదే విధంగా మార్కెట్ ప్రైస్, ఈ మార్కెట్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్ కావాలంటే ఏంది, మైనస్ డిస్కౌంట్. మార్కెట్ ప్రైస్ అంటే లేబుల్ ప్రైస్ అని గుర్తుపెట్టుకోండి. దాంట్లో నుంచి డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత వాడు అమ్ముతాడు, అది సెల్లింగ్ ప్రైస్ అంటారు. ఓకే రైట్. ఇప్పుడు వచ్చేసి మీకు మార్కెట్ ప్రైస్ అంటే లేబుల్ ప్రైస్ 200 రూపీస్ ఉంది. వాడు డిస్కౌంట్ వచ్చేసి 10% ఇచ్చాడు అనుకోండి, అప్పుడు వాడు ఎంత కమ్మినట్టు, డిస్కౌంట్ 10%, 180 రూపీస్ సార్. రైట్. మార్కెట్ ప్రైస్ ఎంత, 200. డిస్కౌంట్ 10% అంటే ఏంది, 10/100. డిస్కౌంట్ అంటే తగ్గిస్తాడు కదా, 100లోంచి 10 పోతే 90/100 చేస్తే 180 రూపీస్. ఓకే, ఇది నెక్స్ట్. ఇక్కడ దీన్ని కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, మార్కెట్ ప్రైస్. సపోజ్ 10% డిస్కౌంట్ అనేదాన్ని మీరు ఎట్లా రాయాలా అంటే 90/100 సార్. 10% డిస్కౌంట్ అంటే 90/100. ఇక్కడ 100 అనేది ఏంటి, ఒరిజినల్ ప్రైస్ సార్, మార్కెట్ ప్రైస్, లేబుల్ ప్రైస్. 90 అనేది ఏంది, సెల్లింగ్ ప్రైస్, నాట్ ఒరిజినల్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కాదు. ఓకే, కొన్న వేళ కాదు, మార్కెట్ ప్రైస్, డిస్కౌంట్ అయితే. ఇప్పుడు వచ్చేసి ప్రాఫిట్ 10% అని ఇచ్చాడు అనుకోండి. సపోజ్ దీన్ని మీరు ఎలా రాసుకోవాలా, ప్రాఫిట్ కదా, అడిషనల్ 110/100. పైన వస్తే సెల్లింగ్ ప్రైస్, కింద వచ్చేది కాస్ట్ ప్రైస్. సో ప్రాఫిట్ అనేది లాస్ కానీ ఏది ఉన్నప్పుడు కాస్ట్ ప్రైస్ కింద ఉంటుంది. ప్రాఫిట్ వచ్చిందంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి 100 ప్లస్ అది వేయాలి. 20% ప్రాఫిట్ అంటే మీరు ఏం చేయాలంటే 120/100 కింద కాస్ట్ ప్రైస్, పైన సెల్లింగ్ ప్రైస్. 20% ప్రాఫిట్, 100 రూపాయలకు 120 రూపాయలు అమ్మినాడు.
మ్యూట్లో పెట్టి మాట్లాడండి. నెక్స్ట్ 30% ప్రాఫిట్. 30% ప్రాఫిట్ అంటే 130/100. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఓకే, రైట్. ఇప్పుడు అదే విధంగా 20% లాస్ దీని ఎట్లా రాయాలా? 80/100. లాస్ కాబట్టి తగ్గింది, 100కి 80. ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ 40% లాస్ ఏం రాయాలా? 60/100. ఇది కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. రైట్. ఇప్పుడు వచ్చేసి నేను చెప్పాను కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్, మార్కెట్ ప్రైస్. సెల్లింగ్ ప్రైస్, మార్కెట్ ప్రైస్ ఈ రెండు దాంట్లలో వచ్చేది ఏంటి? డిస్కౌంట్. కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఈ రెండు దాంట్లోకి వచ్చేది ప్రాఫిట్ కానీ లాస్ కానీ. ఓకే, ఇన్ కేస్ డిస్కౌంట్ ఇచ్చాడంటే ఏమని అర్థం? మార్కెట్ ప్రైస్ మీద కొంత ధర తగ్గించాడు అని. సో డిస్కౌంట్ 20% అంటే డిస్కౌంట్ అంటే తగ్గించాడు. సో 80/100. 100 అంటే 80 చేశాడు. 100 అనేది ఏంది? మార్కెట్ ప్రైస్, లేబుల్ ప్రైస్. 80కి చేశాడు సెల్లింగ్ ప్రైస్. ఓకే, ఈ విధంగా ఇది మీనింగ్. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. ఇప్పుడు సపోజ్ కాస్ట్ ప్రైస్ ఇచ్చాడు, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ కావాలనుకోండి. మనం ఏం చేయాలి? కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 ప్లస్ ప్రాఫిట్ బై 100 వేస్తాం. ఒకవేళ ఇన్ కేస్ సెల్లింగ్ ప్రైస్ ఇచ్చి కాస్ట్ ప్రైస్ కావాలంటే సెల్లింగ్ ప్రైస్ బై 100 ప్లస్ ఇంటూ 100 ఇలా చెప్తాను. రైట్. ఇప్పుడు వచ్చేసి ఇచ్చేద్దాం ప్రాఫిట్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ చూడండి, చదవండి నాతో పాటే, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. క్వశ్చన్స్ వేస్ట్ చేయకూడదు ఇవి. స్టూడెంట్ బైస్ ఏ పెన్ ఫర్ 90 రూపీస్ అంటే ఏంది? కాస్ట్ ప్రైస్. ఓకే, ఇక్కడే చూడండి కాస్ట్ ప్రైస్. అండ్ సెల్స్ ఇట్ ఫర్ 100 రూపీస్ అంటే ఏంది? ఇది సెల్లింగ్ ప్రైస్. ఫైండ్ హిస్ గెయిన్ ఆర్ గెయిన్ పర్సెంట్. గెయిన్ అంటే ఏంది? ప్రాఫిట్. కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉందా లేదా? ఎక్కువ ఉంది. సో ఏంటి? గెయిన్. ప్రాఫిట్. ప్రాఫిట్ ఎంత? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. 100 మైనస్ 90, సో 10 రూపీస్. 10 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలన్నాడు. ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలంటే 10 రూపీస్ బై ప్రాఫిట్ పర్సెంటేజ్ కనుక్కున్నప్పుడు డినామినేటర్ కంపల్సరీగా కాస్ట్ ప్రైస్ ఉంటుంది. కాస్ట్ ప్రైస్ మీదనే చేస్తాం మనం. పెరిగింది, ఏ రేట్కి పెరిగింది? ప్రాఫిట్ అనేది మనం కొన్న వేళకి ఎక్కువ వస్తేనే కదా ప్రాఫిట్ అనేది, అమ్మిన వేళకి ఎక్కువ వస్తే కాదు. కొన్న వేళ కంటే ఎక్కువ వస్తే ప్రాఫిట్ అని అర్థం. సో కింద వచ్చేసి కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 90 ఇంటూ 100. సో 100/9, 11.1 రైట్ పర్సెంట్. రైట్, ఓకేనా? ఇది క్లియరా? చూడండి, కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 90, సెల్లింగ్ ప్రైస్ 100. సో ఇక్కడ ఏమొచ్చింది? ప్రాఫిట్ వచ్చింది. ఎంత? 10 రూపీస్. వాడు ప్రాఫిట్ పర్సెంటేజ్ అన్నాడు. ప్రాఫిట్ 10% ఎంత ఎంత పెరిగింది? 10 బై ఎంతకి? 90కి. 90 ఉన్నది 10 రూపాయలు పెరిగింది. పర్సెంటేజ్ పెరిగిన పర్సెంటేజ్ ఎంత అంటే 100. ఒక పాపులేషన్ వచ్చేసి ఏదైనా ఒక జనాభా ఉంది, 100 ఉంది, 120 అయింది. పెరిగిన పర్సెంటేజ్ ఎంత అంటే ఏంది? 20 పెరిగింది. 20 బై ఒరిజినల్ 100 వేయాలి. ఓకే, యాక్చువల్గా నెంబర్లో 20, పర్సెంటేజ్ కావాలంటే బై ఒరిజినల్. ఇక్కడ ఇంతే. ఒరిజినల్ ప్రైస్ ఏంది? కాస్ట్ ప్రైస్. ఇక్కడ 10/90 ఇంటూ 100, సో కాస్ట్ ప్రైస్. నెక్స్ట్ ఇది అయిపోతే దీని తర్వాత ఏంటి చూడండి.
ఏం చేసింది? రేఖా బాట్ ఏ శారీ ఫర్ 1240 రూపీస్. బాట్ అంటే కొనింది. కాస్ట్ ప్రైస్ ఎంత? ఇంత. సోల్డ్ ఇట్ ఫర్ 1147. సెల్లింగ్ చేసింది. ఫైండ్ ద లాస్ ఆర్ లాస్ పర్సెంటేజ్. చూడండి ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఎంత? 1240. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1147. చూడండి లాసా ప్రాఫిటా? లాస్ సార్. లాస్. ఎంత లాస్? 107. ఇంత 73 రూపీస్ సార్. 73 రూపీస్ లాస్. ఓకే, ఇప్పుడు లాస్ పర్సెంటేజ్ కావాలా? లాస్ పర్సెంటేజ్ ఎంత? 73 బై 12 డివైడెడ్ బై 1240 సార్. 1240 సార్. 1240. రైట్. 200. 100. ఓకే, 1240లో నుంచి 1147 తీసేసిన 393 వస్తుంది. రైట్, 93 వచ్చేది, 73 కాదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ 0 క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ 3తో వెళ్తుంది. 31 3తో చూడండి, మీకు డౌట్. 31 3తో పోదు. ఓకే, ఇదంతా పోతుంది. 31తో 31 3s 31 4s. ఓకే, 30/4 అంటే 15/2 అంటే 7.5%. రైట్. లాస్ పర్సెంటేజ్ అంటే లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 31 3s 31 4s. సో 30/4 అంటే 15/2 7.5% లాస్. రైట్. నెక్స్ట్ మీకు అర్థం కాకుంటే మళ్ళీ వినండి క్లాస్, వీడియో పంపిస్తా లింక్, చూడండి. ఏ బాయ్ బైస్ 9 యాపిల్స్ ఫర్ 9.60 రూపీస్ అండ్ సేల్స్ దెమ్ అట్ 11 ఫర్ 12 రూపీస్. ఫైండ్ గెయిన్ ఆర్ లాస్ పర్సెంటేజ్. 9 యాపిల్స్ కొన్నాడు, ఎంతకి? 9.6 రూపీస్. అదేవిధంగా 11 కొన్ని యాపిల్స్ కొన్నాడు, ఎన్నో తెలియదు. 9 యాపిల్స్ 9.6 రూపీస్ పడుతున్నాయి. నెక్స్ట్ 11 యాపిల్స్ 12 రూపీస్ కమ్మినాడు. ఓవరాల్గా ప్రాఫిటా లాసా ఎంత? ఇప్పుడు మనం ఏంటంటే సపోజ్ మార్కెట్కి వెళ్ళి 100 యాపిల్స్ కొన్నాం అనుకో 500 రూపీస్కి. నెక్స్ట్ ఇంకొక మార్కెట్కి వెళ్ళి అక్కడ 100 యాపిల్స్ కొన్నావు, అక్కడ 600 పెట్టావు. ఇప్పుడు లాసా ప్రాఫిటా? వినట్లేదు ఎవరు? లాస్ సార్. ఏ దాంట్లో లాస్? అంటే సెకండ్ దాంట్లో లాస్ సార్. సెకండ్ దాంట్లో లాస్. 100 యాపిల్స్ 600 రూపీస్ కొన్నాడు కాబట్టి, అంటే ఏంటంటే క్వాంటిటీ సేమ్ ఉన్నప్పుడు అమౌంట్ని బట్టి కనుక్కోవచ్చు మనం. సేమ్ అదే విధంగా 10 యాపిల్స్ 200 రూపీస్. నెక్స్ట్ ఇంకో మార్కెట్లో వెళ్ళి 200 రూపీస్ ఇచ్చింటే 8 యాపిల్సే వచ్చినాయి. లాస్ ఎక్కడా చెప్పండి? రెండో దాంట్లో సార్. రెండో దాంట్లో. అంటే ఏంటంటే క్వాంటిటీ అయినా సేమ్ అయినా ఉండాలా, అమౌంట్ అయినా సేమ్ అయినా ఉండాలా, మనం లాస్ ఆఫ్ ప్రాఫిటా కనుక్కోవాలంటే. ఇక్కడ సేమ్ ఇంతే చూడండి. 9 యాపిల్స్ 9.6 రూపీస్, 11 యాపిల్స్ 12 రూపీస్. రెండు దాంట్లో ఏదో ఒకటి, ఇది క్వాంటిటీ, ఇది ప్రైస్, ఇది ధర, ఇది నెంబర్. రెండు దాంట్లో ఏదో ఒకటి కాన్స్టెంట్ ఉండాలి. ఇప్పుడు నేనేం చేస్తా, క్వాంటిటీని నేను చేసుకోవాలనుకున్నాను అనుకో. సపోజ్ క్వాంటిటీని చేయాలంటే
ఇక్కడ 9 ఉంది, ఇక్కడ 11 ఉంది. దీన్ని ఆపోజిట్, దీన్ని 11 తో మల్టిప్లై చేయండి, దీన్ని 9 తో మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమవుతుంది? పైన 99, కింద 99, క్వాంటిటీస్ సేమ్ అవుతాయి. నేను ఇక్కడ 11 తో మల్టిప్లై చేసిన, సో టోటల్ నెంబర్ని 11 తో చేయాలి కంపల్సరీ. 9 తో చేసిన, ఇక్కడ 9 తో చేసిన. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు క్వాంటిటీస్ సేమ్ అయినాయి, ఇక ఓన్లీ ప్రైస్. ఈ ప్రైస్ చూడాలా. 9.6 ఇంటూ 11 అంతా 9.6 ఇంటూ 11, 11 6 66, 11 9 99, 6 ఎంత 105. సో 105.6. నెక్స్ట్ సెకండ్ ఇది 108. ఫస్ట్ వాడు వచ్చేసి ఇదేంది? ఫస్ట్ కాస్ట్ ప్రైస్, కొన్న వేళ, అంతే కదా. ఫస్ట్ మార్కెట్కి వెళ్ళి కొన్నాడు, తర్వాత అమ్మినాడు. ఇది అమ్మిన వేళ. సో సెల్లింగ్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ తెలిసింది మనకు. ఏది పెద్దది దీంట్లో? సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది. సెల్లింగ్ ప్రైస్ సార్. సో వాడు ఏంటి? ప్రాఫిట్ వచ్చిందని అర్థం. ఓకే, మళ్ళీ చెప్తాను. ఇప్పుడు మ్యాంగోస్, 3 మ్యాంగోస్ 90 రూపీస్. ఎందుకు మ్యూట్ లో పెట్టుకోవచ్చు కదా, మాట్లాడేప్పుడు చేయండి, మిగతాటప్పుడు ఎందుకు? అందరికీ డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తున్నారు. చూడండి, 9 మ్యాంగోస్ 90 రూపీస్. సపోజ్ 5 మ్యాంగోస్ 90 రూపీస్. దీంట్లో వచ్చేసి ఇదేంటి? రేటు. ఈ రేట్ వచ్చినప్పుడు ఇదేంది? ఈ రేట్ కాన్స్టెంట్ గా ఉన్నప్పుడు ధర, ఇక్కడ ఎన్ని మ్యాంగోస్ వచ్చినాయి? ఇక్కడ 3 వచ్చినాయి. ఇక్కడ వాడు అమ్మేటప్పుడు 5 అమ్మాల్సి వచ్చింది సేమ్ రేట్కు. సో వీడికి కొనేటప్పుడు 3 మ్యాంగోస్ వచ్చినాయి 90 రూపీస్కి, అదే అమ్మేటప్పుడు 90 రూపీస్కి 5 అమ్మినాడు. అప్పుడు లాసా ప్రాఫిటా? లాస్. ఎన్ని లాస్? 2 సార్. 2. ఇక్కడ వచ్చేసి లాస్ పర్సెంటేజ్ కావాలంటే, లాస్ ఎన్ని? 2 మ్యాంగోస్. లాస్ పర్సెంటేజ్ కావాలంటే మనం యాక్చువల్గా ప్రైస్, రేటు, వాల్యూలో ఏం చేస్తాం? కాస్ట్ ప్రైస్ వేస్తాం. కానీ ఇక్కడ ఏం చేయాలంటే సెల్లింగ్ ప్రైస్ మ్యాంగోస్ వేయాలి బై 2 ఇంటూ 100, 40% లాస్ ఇక్కడ. అదే సేమ్ దీన్నే ఏం చేయొచ్చు అంటే 5 మ్యాంగోస్ 3 మ్యాంగోస్ 60 రూపీస్. ఓకే, నెక్స్ట్ ఇంకో మార్కెట్లో 3 మ్యాంగోస్ 90 రూపీస్. ఇది ఫస్ట్ కొన్నాడు, ఇది సెల్ చేశాడు. 3 మ్యాంగో 60 రూపీస్ కొన్నాడు, 3 మ్యాంగోస్ 90 రూపీస్ అమ్మాడు. ప్రాఫిటా లాసా? ప్రాఫిట్ సార్. ప్రాఫిట్ ఎంత? 30. 30 సార్. పర్సెంటేజ్ ఎంత? 30/60, 50% సార్. అదే క్వాంటిటీలో అనుకోండి, ఏం చేయాలా? సెల్లింగ్ క్వాంటిటీ వేయాలా. ఓకే, సేమ్ ఇట్లే చూడండి. ఇక్కడ 9 యాపిల్స్ 9.6 రూపీస్. ఇదేంటి? కాస్ట్ ప్రైస్, కొన్నాడు వాడు. అదే సెల్లింగ్ ఎంత చేశాడు? 11 యాపిల్స్ 12 రూపీస్కి. సో ఇక్కడ ఏంటంటే మనము ఇక్కడ వస్తువులు ఉన్నాయి కదా, ఇది సేమ్ చేసుకోవాలనుకున్నప్పుడు పైదాని కింది దాని ఆపోజిట్ నెంబర్స్, పైదాని 11తో కింది దాన్ని 9తో మల్టిప్లై చేస్తే సేమ్ వస్తుంది. ఇది 99 అవుతుంది. సో ఇక్కడ దీన్ని సేమ్ 11తో, దీన్ని సేమ్ 9తో చేస్తాం. ఇప్పుడు 11 6 66, 11 99, 6 105, ఒక పాయింట్. సో ఇక్కడ 12 9 108. సో కాస్ట్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది. సో దీన్ని ఏమంటారంటే ప్రాఫిట్ ఎంత? 108 నుంచి 105.6 తీసేయాలి. సో 4, ఇక్కడ 7 ఉంటుంది. 2.4 సార్. 2.4 రూపీస్ వస్తుంది. 2.4 బై కాస్ట్ ప్రైస్ ఎంత?
105.6 ఇంటూ 100. ఇదేంటి ప్రాఫిట్ పర్సెంటేజ్. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ పాయింట్ తర్వాత ఒకటి ఉంది డిజిట్, ఇక్కడ ఒకటి ఉంది. సో రెండు కూడా మనం తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 24 తొమ్మిదిలు ఎంత? సో పోదు, 4తో చూడండి. 4 6s, 4 2s, రైట్. నెక్స్ట్ 6తో 6 1s, 6 4 24 పోదు కదా, 2 పోతుంది, 44. నెక్స్ట్ 4 11s, 4 25s, 25/11 పర్సెంటేజ్. 2 3/11 పర్సెంటేజ్. ఇది ఆన్సర్, రైట్. ఇక్కడ ఏంటంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది? 2.4 రూపీస్. ఎంతకి? 10.56కి ఇంటూ 100 ప్రాఫిట్ పర్సెంటేజ్. ఓకే, మీరు చేసుకోండి, కావాలంటే వస్తుంది. 6తో పోతుంది, లేదంటే 24తోనే డైరెక్ట్ ఎంత వస్తుంది? 11 వస్తుంది. 4 6s, 4 2s, 8. 4 24, 4 16. నెక్స్ట్ 6తో 6 1, 4 24 2 ఉంటుంది. 4 24. ఓకే, 4 11, 4 25. సో 25/11 పర్సెంటేజ్. ఇది ఆన్సర్, రైట్. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 ఆర్టికల్స్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 9 ఆర్టికల్స్. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 ఆర్టికల్స్, 10 ఆర్టికల్స్ కాస్ట్ ప్రైస్ is equal to, సేమ్ ఇట్లే రాసుకోండి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 ఆర్టికల్స్. 10 ఆర్టికల్స్ 10 వస్తువుల కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 9 ఆర్టికల్స్. 9 ఆర్టికల్స్ సెల్లింగ్ ప్రైస్కి ఈక్వల్. వాడు ఇచ్చిన సెంటెన్స్లో సేమ్ ఇట్లే రాసుకున్నాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి దీన్ని సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ రాసుకోండి. సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్, సెల్లింగ్ ప్రైస్ ఈ సైడ్ ఉంచాను, కాస్ట్ ప్రైస్ ఇక్కడ నుంచి ఇక్కడికి తెచ్చాను. అప్పుడు 9 ఈ సైడ్ నుంచి ఈ సైడ్కి వెళ్తుంది. సో 10/9. ఓకే, సెల్లింగ్ ప్రైస్ కాస్ట్ ప్రైస్, ఈ రెండు దాంట్ల మధ్య ఉండే డిఫరెన్స్ ఏంటి? ప్రాఫిట్, అంతే కదా. కాస్ట్ ప్రైస్ 9 అవుతే సెల్లింగ్ ప్రైస్ 10. సో ప్రాఫిట్ ఈక్వల్ టు 1. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? ప్రాఫిట్ బై ప్రైస్ ఇంటూ 100. సో ఇక్కడ ప్రాఫిట్ ఎంత? 1. కాస్ట్ ప్రైస్ ఎంత? 9 ఇంటూ 100. ఓకే, 9 1 9, 9 1 9, 11%. మళ్ళీ ఒకసారి ఫాస్ట్గా. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 ఆర్టికల్స్, కాస్ట్ ప్రైస్ ఇంటూ 10 ఆర్టికల్స్ ఈజ్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ని ఆర్టికల్స్? 9 ఆర్టికల్స్. నేను ఇక్కడ ఏం చేసిన? సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ లైక్ మార్చుకున్నా. సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఎంత? కాస్ట్ ప్రైస్ ఈ సైడ్ వచ్చింది, ఇది ఈ సైడ్ వస్తుంది, 10/9. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ 9, సెల్లింగ్ ప్రైస్ 10, ప్రాఫిట్ 1. ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలి కాబట్టి ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ 9 ఇంటూ 100. సో ప్రాఫిట్ పర్సెంటేజ్ ఉన్నప్పుడు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాస్ పర్సెంటేజ్ ఉన్నప్పుడు లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. అలా చేయాలి, రైట్. చూద్దాం. ఏ రిటైలర్ బైస్ ఏ రేడియో ఫర్ 225 రూపీస్. సో కాస్ట్ ప్రైస్ ఎంత? 225. వాడు ఏం చేసినాడు? కొన్న తర్వాత ఎక్స్పెన్సెస్ అంటే రిపేర్ చేసినాడు. ఖర్చు ఎంత పెట్టినాడు? 15 రూపాయలు పెట్టినాడు రిపేర్స్కి.
తర్వాత ఏం చేసినాడు వాడు? అమ్మినాడు. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 300. ప్రాఫిట్ ఎంత? 25%, sir. ప్రాఫిట్ ఎంత? Profit. 60, sir. ప్రాఫిట్ 240, 60. రైట్. సో ఇక్కడ రిపేర్స్ కూడా కాస్ట్ ప్రైస్ కిందకే తీసుకుంటాం మనం. సో ఇదెంత? 240. సెల్లింగ్ ప్రైస్ 300. సో ప్రాఫిట్ 60. ప్రాఫిట్ పర్సెంటేజ్ 25, sir. 65. 240 into 100. 1s 4s 4 1s 425. So 25% profit. Right. Next. A retailer buys cooler for 1200 rupees. So cost price is 1200. Expenses on it are 40 rupees. So repairs 40 rupees. Selling price is 1550. What is profit? Profit is how much here? 1240. So 1550 లోంచి 1240 తీసేస్తే 310. 310, sir. రైట్. సో మనకు కావాల్సిన ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలి. సో ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ 1240 Into 100. 31 31 4 425. సో 25% అదే. నెక్స్ట్, డీలర్ buys a wristwatch for, so cost price is what? 225. Spends 15 rupees. Sells same for 300. So the total cost price is what? 240. So profit is 60. Same. See, రమేష్ బాట్ 2 boxes కొన్నాడు. 1300 రూపీస్ ఉంది అతని దగ్గర. 2 boxes కొన్నాడు. ఇక్కడ he sold 1 box at profit of 20% and other at loss of 12%. Find the selling price of both boxes. చూడండి, 1 sold at profit of 20%. Next one is 12%. Here cost price is same, 1300 each. 2 బాక్సులు ఉన్నాయి, 1300 రూపీస్ కాస్ట్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ is 1300. Profit percentage is 20%. 150 rupees. Profit percentage is 20%. Selling price ఎంత? Anyone? Cost price is 1300. Profit percentage is 20%. Selling price ఎంత? 1450, sir. 120 by 100 in 120 by 120 by 100. So 20% profit. Profit percentage. నేనేం చెప్పిన, ఇంక్రిమెంట్ ఉన్నప్పుడు 20% అంటే 120 by 100. Yes, sir. సో ఇక్కడ 1300 ఉంది. 1300 into 120 by 100. 2 zeros 2 zeros. ఓకే. నెక్స్ట్ 12 మూల 36, 12 ఒకట్ల 12, 3 15. ఓకే. 1560 కాస్ట్ ప్రైస్. ఒకదాని కాస్ట్ సెల్లింగ్ ప్రైస్ ఎంత? 1560. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, కాస్ట్ ప్రైస్ ఇంకొక దానికి కూడా 1300. కానీ ఇక్కడ ఏంటి? లాస్ ఎంత? 12%. 12% లాస్ అంటే నేనేం చెప్పాను? 88 by 100. లాస్ అంటే మైనస్ చేయాలి. into 1300. 88 by 100. సో 88 into 13. 88 into
13 చేయి. ఓకే, చేస్తే వస్తుంది 13 into 18. 8 3 24, 104 104 4411 11. 114 సార్. ఇది సెల్లింగ్ ప్రైస్. ఓకే, ఫస్ట్ బాక్స్ సెల్లింగ్ ప్రైస్ ఇంత, సెకండ్ బాక్స్ సెల్లింగ్ ప్రైస్ ఇంత. ఓవరాల్గా 2 సెల్లింగ్ ప్రైస్ ఒకవేళ అడిగితే ఇది కనుక్కోవాలి. రైట్, అదే నెక్స్ట్ ఇక్కడ చూడండి, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 10 pence. నేను చెప్పినట్టు రాసుకోండి, ఇందాక చెప్పాను నేను. 10 pence సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఆఫ్ 14 pence. 14 pence కాస్ట్ ప్రైస్. సో ఇక్కడ ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఈ సైడ్ వచ్చింది. సో 14 ఇక్కడ ఉంది, 10 ఈ సైడ్కి వస్తుంది బై 10. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 4, కాస్ట్ ప్రైస్ 10, ప్రాఫిట్ ఈస్ 4. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈస్ 4 by కాస్ట్ ప్రైస్ ఈస్ 10 into 100. సో 40%. ఇలా ఈక్వలెంట్ లో ఇచ్చినప్పుడు ఇట్లా చేసుకోండి. సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 14/10. కాస్ట్ ప్రైస్ 10 రూపీస్ అయితే సెల్లింగ్ ప్రైస్ 14 రూపీస్ అవుతుంది. సో ప్రాఫిట్ ఈజ్ 4. ప్రాఫిట్ పర్సెంటేజ్ నాకు కావాలి. సో కాస్ట్ ప్రైస్, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. సో రైట్. నెక్స్ట్ సేమ్ అలాంటి ప్రాబ్లమే చూడండి. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 18 chairs. కాస్ట్ ప్రైస్ ఆఫ్ 18 chairs ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 16 chairs. సో సెల్లింగ్ ప్రైస్ బై కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఈ సైడ్ వెళ్తుంది, ఇక్కడ 18 ఉంటుంది, 16. సో ఇక్కడ ప్రాఫిట్ ఎంత? 2. ప్రాఫిట్ పర్సెంటేజ్ కావాలంటే 2/16 into 100. 2 1s 2 8s, 12.5%. రైట్, సేమ్ క్వశ్చన్ కాబట్టి ఫాస్ట్గా వెళ్దాం నెక్స్ట్ దానికి. ఇది ఫాస్ట్గా చెప్పండి. సేమ్ అలాంటిదే రైట్. ముందు 2.5 సార్. నెక్స్ట్ చూడండి, రవి సోల్డ్ హిజ్ మోటార్ సైకిల్ టు వినీత్. రవీస్ ఉన్నాడు, వినీత్ ఉన్నాడు. ఇతను ఇక్కడికి సేల్ చేశాడు. ఓకే, లాస్ ఆఫ్ 28%. 28% లాస్తో సపోజ్ ఇక్కడ ఇతను 100 రూపీస్ కొంటే ఇతను 72 రూపీస్కి అమ్మాడు. వినీత్ స్పెంట్ 1680 rupees on it repairs and sold the motorcycle to Rahul. రాహుల్కి అమ్మాడు ఎంతకు? 35,910, thereby making a profit of 12.5%. Find the cost price of the, చూడండి ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ముగ్గురు ఉన్నారు, రవీస్, వినీత్, రాహుల్. మొత్తానికి వచ్చేసి సోల్డ్ ద మోటార్ సైకిల్ టు రాహుల్. రాహుల్ ఎంత కొన్నాడు? మొత్తం 35,910. ఓకే, దేర్ బై ఇతనికి ప్రాఫిట్ ఎంత వచ్చింది? 12.5% వచ్చింది. సో ఇక్కడ వినీత్ చూడండి, వినీత్కి వచ్చేసి ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత వచ్చింది? 12.5% వచ్చింది. ఇతని సెల్లింగ్ ప్రైస్ ఎంత కమ్మాడు? 35,910. సో ఇతని కాస్ట్ ప్రైస్ ఎంత కొని ఉంటాడు? సెల్లింగ్ ప్రైస్ తెలుసు. సో ఇక్కడ ఏంటంటే ప్రాఫిట్ అంటే ఏంది? ప్రాఫిట్ పర్సెంట్ అంటే 112.
బై 100. సో ఇది సెల్లింగ్ ప్రైస్, ఇది కాస్ట్ ప్రైస్. వద్దులేండి, మీకు ఇది అవసరం లేదు. రైట్. ఓకే సార్. ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ ఏం చెప్పానంటే మీకు సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ఇంటూ 12.5%. 12.5% అంటే ఎంత? 12.5 by 100. వన్స్ 8. 1/8 సార్. డైరెక్ట్ 1/8 రాసుకోండి ఇక్కడ. 1/8 అంటే 1 + 8 చేస్తే 9/8 వస్తుంది. ఇది చూడండి, ఫస్ట్ మీకు ఇది చెప్తాను చూడండి. 12.5% ప్రాఫిట్ అంటే మీనింగ్ ఏంటి? ప్రాఫిట్ 12.5%. సో ఇక్కడ ఏంటంటే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు 12.5 by 100 పర్సెంటేజ్ రిమూవ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఈ వన్స్ 8 1/8. 8 రూపీస్ కాస్ట్ ప్రైస్ అవుతే 1 రూపీస్ ప్రాఫిట్. దీని ఇంటర్నల్ మీనింగ్. ఓకే, అదే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది? ఇక్కడ 9 అవుతుంది. కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ 9. ఇక్కడ వచ్చేసి సేమ్ ఇక్కడ ఇతను ఎంత కమ్మింటాడు సెల్లింగ్ ప్రైస్? ఇక్కడ 35,910. కానీ ఇక్కడ మనకేమొచ్చింది? 9 వచ్చింది. సో 9 ఈజ్ ఈక్వలెంట్ టు 35,910. సో మనకు కావాల్సిన కాస్ట్ ప్రైస్ 8 ఈజ్ హౌ మచ్? 35,910 ఇంటూ 8/9. ఓకే, 9 ఊళ్ళో సార్. 981. ఓకే, 7 927 8 ఉంటుంది. 89 981 అంటే 81 ఇంటూ 8 చేయాలి. ఓకే, ఎంత వస్తుంది? ఓకే సార్. ఫాస్ట్ ఎంత వస్తుంది చెప్పండి? ఓకే, సో ఇదేంటంటే ఇది ఇతని కాస్ట్ ప్రైస్. ఎవరిది ఇది? కాస్ట్ ప్రైస్ వచ్చింది. దీంట్లో ఏమి ఇంక్లూడ్ అయింది? వాడి రిపేర్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. 1680 సార్. వాడి రిపేర్స్ తీసేసావంటే వీడి కొన్న వేల, యాక్చువల్ కొన్న వేల వస్తుంది. సో 1680 తీసేస్తాం. 0 4 2 30,240 రూపీస్కి వీడు కొనింటాడు. అంటే ఎవరు అమ్మింటారు? రవీస్ అమ్మింటాడు. రవీస్ అమ్మిన వేళ ఇంత. రవీస్ సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ చూడండి 28% లాస్ అమ్మినాడు. 28% లాస్ అంటే మీనింగ్ ఏంది? 72/100. Okay, 4